ఇక్కడైతే నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ హెబ్రోన్ చర్చ్కి అయితే వెళ్ళాము. నేను 14 ఇయర్స్ తర్వాత నేను వెళ్ళిన. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఉండే 26th జనవరికి స్పెషల్ మీటింగ్ ఉండే అనమాట. ఇంకా అందుకోసం నేను వెళ్ళానమాట. మా మమ్మీ వాళ్ళు కూడా అటు నుండి వచ్చేసారు. నేనైతే భగత్ అంకుల్ది రూమ్ అయితే హోమ్ టూర్ చేశాను. ఒకసారి చూడండి, ఇదే అండి మా హస్బెండ్ నిల్చున్నది. ఆ బోర్డు పెట్టారు కదా, అదే ఒకప్పుడు చూడనీయకపోతుండే, అంటే ఎప్పుడు తాళం వేసి ఉంటుండే. ఇప్పుడు మాత్రం చూడనిస్తుర్రు. అసలు ఆ చూడనిస్తుర్రు అని కూడా మాకు తెలీదు. మేము ఇట్లా నిల్చున్నాము, వేరే పాస్టర్స్ వచ్చి లాక్ ఓపెన్ చేయగానే ఇంకా నేనైతే షూట్ చేసుకున్నాను అనమాట వీడియో. ఇంకోటి ఏంటంటే, హెబ్రోన్ చర్చ్లో పప్పు రసము చాలా ఇష్టం నాకు. అప్పుడు ప్రతి యూత్ మీటింగ్స్ మేలో యూత్ మీటింగ్స్ ఉంటాయి. అప్పుడు వెళ్ళే వాళ్ళము. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ మా మ్యారేజ్ అప్పుడు ఆ రూమ్లో మాకు అడుగుతారనమాట. అంటే ఒక చిన్న టెస్ట్ లాంటిది పెడతారు. ఇద్దరికి ఇష్టం ఉందా లేదా, ఎవరిదైనా ఫోర్స్ ఉందా అని. అక్కడ ఫామ్ ఫిలప్ చేయాలి, మళ్ళీ మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా మా ఫామ్ ఫిలప్ చేయాలి. నాకు అక్కడ పప్పు రసం అంటే చాలా ఇష్టము. ఇదైతే నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక్కడ చూడండి, తను వాడిన ఎన్ని లాంగ్వేజెస్లో బైబిల్ వాడిండు, తను వాడిన వాటర్ జగ్స్ కానీ చైర్స్ కానీ ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎట్లా సేవ చేసిండు, ఎవరెవరితో ఫొటోస్ ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. నేను మ్యాక్సిమం ఉన్న వరకైతే నాకు తోచిన వరకైతే వీడియో షూట్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరు చూసినా చూడకపోయినా ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ నాకు ఒక దైవజనుంది ఈ వీడియో నేను నా ఛానల్లో ఉండడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా. నీతి మంతులని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. అందుకోసమనే నేను ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నా. నాకు మెమరబుల్గా ఉంటుంది. దైవజనుల వీడియో, తను ఉన్న ప్రార్థన రూమ్ కానీ, తను చదివిన బైబిల్స్ కానీ, బుక్స్ కానీ, ప్రతి ఒక్కటి అక్కడ ఉంచారు. తను రాసిన బుక్స్ కానీ, తను ఏ రూమ్లో ప్రేయర్ చేసేవాడు, ఏం తినేవాడు, ఏ బాటిల్ వాడేవాడు, ఏంటి అని అన్నీ పెట్టించారు. తను వేసుకునే సూట్స్ కూడా పెట్టించారు. చూడండి, చాలా మంచిగా అనిపించింది. వాష్రూమ్ కూడా ఎట్లుంది అట్లనే ఉంది, కానీ అది వీడియోలో ఎంతవరకు పెట్టడం ఎందుకని నేనైతే వీడియో తీయలేదు. కానీ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఎవరైనా అడిగితే ఇస్తున్నారంట, లాక్ ఓపెన్ చేసి చూడనిస్తున్నారంట. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళతో దైవజనులతో మాట్లాడుతూ ఉన్నారు. తను వేసుకున్న సాక్స్ కానీ, నాప్కిన్స్ కానీ, దిండ్లు కానీ, మోటో కార్డ్స్, ఇయర్లీ వన్స్ మోటో కార్డ్స్ ఉంటాయి కదా హెబ్రోన్ నుండి, క్యాలెండర్స్, మోటో కార్డ్స్, అవి కూడా ఏ ఇయర్ నుండి అన్నీ అక్కడ ఎరప్ చేసిరనమాట. చూడండి, బుక్స్, బైబిల్స్ అన్నీ ఇట్లా సంగతి ఇట్లా సేవ చేసాం మేము. ఇట్లా 20 సంవత్సరాలు సేవ చేసిండంట. అక్కడ మా హస్బెండ్తో మాట్లాడుతున్న దైవజనుడు చాలా కొన్ని మాటలు వాళ్ళు చెప్పారు, చాలా మంచిగా అనిపించింది. పరిచర్య చేసినప్పుడు ఎలా ఉంటుండే ఏంటి అని ఇక్కడ ఒక ఆల్బమ్ పెట్టారనమాట, ఫొటోస్ అన్నీ. తను చనిపోయినప్పుడు భూకంపం లాగా వచ్చింది, భూమి షేక్ అయింది, చుట్టూ ఒక వలయం ఏర్పడిందంట. అసలు నాకైతే ఎక్కువగా తెలీదు, ఆ బుక్ కూడా నేను మొత్తం చదవలేదు, కానీ సాక్ష్యాలు విన్నా నేను. వాళ్ళు సిక్కులోళ్ళు అనమాట, చాలా బాగా చదువుకున్నాడు అంకుల్ కూడా. చాలా మంచి సేవ చేసిండు. ఒక 10-15 వేల సంఘాలు ఉన్నాయి హెబ్రోన్ సావాసంవి. ఏది ఏమైనా దేవుని నామం మహిమపరచబడింది సేవకుని ద్వారా, భగత్ సింగ్ అంకుల్ ద్వారా. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఈరోజు భగత్ సింగ్ అంకులు. తనను చూసి ఎంతో నేర్చుకోవచ్చు. నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంకా పరిచర్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక కొండ పైన ప్రేయర్ చేసిన ఫోటో అది. వీడియోస్ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ తను సేవ చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ వీళ్ళు క్యాచప్ చేసి ఇక్కడ పెట్టారు. చూడండి, ఇవన్నీ ఫస్ట్ మద్రాస్ హెలిం అని అక్కడ ఉండేదంట చర్చ్. తర్వాత హైదరాబాద్లో ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్, గోల్కొండ క్రాస్ రోడ్ దగ్గర హెబ్రోన్ చర్చ్. తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు, అక్కడ ఉందన్నమాట. మా మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది. ఈ భగత్ సింగ్ అంకుల్ రూమ్ ఇప్పుడు నేను హోమ్ టూర్ చేస్తున్నా కదా భగత్ సింగ్ అంకుల్ది, దాని పక్కనే పెళ్ళప్పుడు మాకు భోజనం పెట్టిరనమాట.
ఈ సూట్ చూడండి, నారాయణ గుడిలో సమాధి ఉందన్నమాట భగత్ సింగ్ అంకుల్ది. చాలా మంచిగా కట్టారు. నేనైతే వెళ్ళి చూడలేదు, వీడియోస్లో చూశాను. చాలామంది దైవజనులు కానీ లేకపోతే ఆ సహవాసంలో ఉన్న వాళ్ళు కానీ చాలామంది వీడియోస్ అప్లోడ్ చేశారు యూట్యూబ్లో. చూడండి, మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. నేనైతే యూత్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు హెబ్రోన్లో పప్పు అన్నం తినడానికే వెళ్ళేదండి. అందరికీ టేబుల్ భోజనం అట్లాంటివి ఉండవు అక్కడ. అందరికీ కిందనే కూర్చోబెడతారు, విస్తరాకులు వేస్తారు, విస్తరాకులు పెడతారు. ఇంకా అందరికి వడ్డించిన తర్వాత ప్రార్థన చేసి పాట పాడిన తర్వాత అప్పుడు తినాలన్నమాట. అది చల్లారిపోయినా కూడా పప్పు రసం ఎంత టేస్ట్గా ఉండేదంటే, నేను ఇదంతా సిస్టర్స్ ఏరియా అనమాట. సేవ సమర్పించుకుంటారు కదా సిస్టర్స్, ఆంటీ వాళ్ళందరూ ఇదే రూమ్లో నన్ను రెడీ చేసిర్రు అనమాట. మ్యారేజ్ అప్పుడు లోపల రూమ్ ఉంటుంది, అక్కడ రెడీ చేసిర్రు. ఇక్కడ ఈ 3 floors అయితే సండే స్కూల్ జరుగుతుంది అక్కడ. ఇదంతా సిస్టర్ సెక్షన్ సపరేట్, బ్రదర్స్ సెక్షన్ సపరేట్, అంకుల్ వాళ్ళది ఆఫీసెస్ ఇవన్నీ సపరేట్ ఉంటాయి. పెద్ద హోదా ఉన్న వాళ్ళైనా సరే, ఉన్నోళ్ళని లేనోళ్ళని అట్లా ఏ తేడా లేకుండా అందరూ పరిచయలో వాడబడతారు. వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి, ఓకేనా? వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.